తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం ముల్లపూడి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. సార్, ముఖ్యంగా మమతా బెనర్జీ గారు ఇప్పుడు మనం పశ్చిమ బెంగాల్లో పరిస్థితి కొంచెం అదుపులో ఉంది. కొన్ని భారీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మంచి రోజులు వచ్చాయి అనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అక్కడ వాళ్ళ మమతా బెనర్జీ అల్లుడి మీద కూడా రీసెంట్ గా నిన్ననే దాడులు జరిగినాయి, కోడిగుడ్లు టమాటాలతో. ముఖ్యంగా మమతా బెనర్జీ గారు జైలుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి కొంత వార్తలు వినిపిస్తున్నాయి. మీరేం చెప్తారు? ఆమె జైలుకు వెళ్తుందా? ఎందుకంటే ఖచ్చితంగా ఆమె చేసిన పాపాలు అన్ని ఇన్ని కావు, మనందరం చూసాం. మీరు కూడా తరచూ కోల్కతా కూడా వెళ్తూ ఉంటారు. అక్కడ మీకు కూడా కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురైపోయినాయి. ఏంటి సార్, ఈ మమతా బెనర్జీ అనేటువంటి వాళ్ళు రాజకీయాలకి పనికిరారు, ఆవిడని అసలు పూర్తిగా పాతి పెట్టడమే లక్ష్యంగా ఇప్పుడు బీజేపీ వ్యవహరిస్తుంది, రీసెంట్గా ఏర్పడినటువంటి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఏంటి అసలు మమతా బెనర్జీ ఇంకా రాజకీయంలో కొనసాగుతుందా? మరి జైలుకు వెళ్తుందంటారు, జాతకరీత్యా ఆమె జైలుకు వెళ్తుందంటారా? ఏం చెప్తారు అసలు? మమతా బెనర్జీ ఆమె ఫస్ట్లో వచ్చినప్పుడు రాజకీయాల్లోకి తృణమూల్ కాంగ్రెస్కి వచ్చినప్పుడు ఫోలందేవ్ తెలుసా? ఫోలందేవ్ అని ఆవిడ ఎంపీ కింద వెలిసింది. చాలా మంది అత్యాచారాలు చేస్తే ఆమె నక్సలైట్గా మారి నక్సలైట్ నుంచి పరిస్థితి సరెండర్ అయ్యి అప్పుడు ఎంపీ ఎలక్షన్స్లోకి వచ్చి ఎంపీగా గెలిచింది. అలా చాలామంది చెప్తారు. ఈ మమతా బెనర్జీ కూడా చాలా కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని వచ్చి ఆ సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ పెట్టింది. అప్పుడు ప్రజలందరికీ సానుభూతి ఉంది. అసలు కలకత్తా అంటేనే ఒక మహాసముద్రం అనమాట. కలకత్తా ఏంటంటే గుంటాగిరికి మామూలుగా ఉండదు. ఆ కలకత్తాలో జోసెఫ్ బసు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కంటిన్యూస్ ఒక 25-30 సంవత్సరాలు అతను పరిపాలన చేశాడు. అందులో కలకత్తాకి సంబంధించి మనది తిల్జల 24 పార్గనాస్ హైవే మీద మన ఆశ్రమం ఉంది, ఆనంద్ మార్గ్ ఆశ్రమం. అలాగే ఆ పక్కనే లేక్ గార్డెన్స్ దగ్గర మా బాబా క్వార్టర్స్ ఉంది. మమతా బెనర్జీ వాళ్ళ ఇల్లు మాకు తెలుసు, అక్కడ జ్యోతి బసు ఇల్లు తెలుసు, మేము తరచూ వెళ్ళేవాళ్ళం. అయితే ఎమర్జెన్సీ టైంలో ఏం చేశారంటే వీళ్ళంతా కూడా ప్రభాత్ రంజన్ సర్కార్ అని ఒక ధర్మ గురువు గారు, మన గురువు గారు, ఆయన ఆనందమూర్తి అంటాం, ఆయన ఆనందమార్గ్ ఆశ్రమం ఫౌండర్. ఆయన్ని 7 సంవత్సరాలు నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టారు. ఎందుకు తెలుసా? ప్రౌక్ట్ అని ఒక సిద్ధాంతం ఇచ్చారు. శ్రీకృష్ణుడు సుదర్శనాస్త్రం ఇచ్చాడు కదా. శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు కంసుడు, జరాసంధుడు మొత్తం అందరూ, పాపం కృష్ణుడు ఎవరిని ఏం చేయలేదు, అందరూ ఈ రివర్స్ గాళ్ళు అందరూ నీచులందరూ వచ్చేసి ఈయన మీదకి అటాక్ చేస్తారు. రాముడి కాలంలో కూడా అంతే. అలా ప్రభాత్ రంజన్ సర్కార్ సాక్షాత్తు స్వయంభూ శ్రీకృష్ణుడు సాక్షాత్తు శివుడిగా, వివేకానందుడిని ఎలాగైతే శివుడు అవతారంగా కొలుస్తామో అలా అనమాట. అప్పుడు ఆ ప్రౌడ్ సిద్ధాంతం కోసం జ్యోతి బసు ఏం చేశాడంటే ఈ సిద్ధాంతాన్ని విత్డ్రా చేయమన్నారు. అదేమీ లేదు, యాంటీ కమ్యూనిజం అండ్ యాంటీ క్యాపిటలిజం. డబ్బున్న వాళ్ళని పేదవాళ్ళకి ఇవ్వండిరా. భక్తి వేరు. ఇప్పుడు భక్తి అంతా మూఢనమ్మకాలతో చెప్తున్నారు. స్పిరిచువాలిటీ అంటే మూఢనమ్మకం కాదు, స్పిరిచువాలిటీ అంటే ఆత్మకు సంబంధించినటువంటిది. కాబట్టి ఇది మూఢనమ్మకాలు ఉండకూడదని చెప్పినందుకు గాను ఆయన స్థాయి ఎలాంటిదంటే ఆయన ఇచ్చిన ప్రౌడ్ థియరీకి నోబెల్ ప్రైజ్ వచ్చింది అమెరికాలో. సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ రవిభాత్రాకి 1993లో ప్రైజ్ వచ్చింది, నోబెల్ ప్రైజ్. ఆయన చాలా 10,000 మంది అవధూతలను తయారు చేశారు, సన్యాసుల్ని. ఆ సన్యాసుల్లో లేడీ సన్యాసులు 4,000 మంది ఉంటే 6,000 మంది మగవాళ్ళు ఉంటే ఈయన ఏం చేయలేక ఆనంద్ మార్గ్ ఆశ్రమాల్లో ఈ కమ్యూనిస్ట్ కార్యకర్తలు, యాంటీ గుండాస్ ఉంటారు కదా, యాంటీ కమ్యూనిటీ సోషల్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు వచ్చి ఆడ సన్యాసుల్ని రేప్ చేసి అత్యాచారాలు చేసి చంపేశారు, కాల్చేశారు. అలాగే చాలామంది మగ స్వామీజీలని మా ఆశ్రమంలో వాళ్ళని చంపేసి కాల్చేశారు. మా గురువు గారిని 7 సంవత్సరాలు జైల్లో పెట్టారు, విషం ఇచ్చారు. ఎవరు? ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వం, జ్యోతి బసు. అందువల్ల మమతా బెనర్జీని మేము అసలు లెక్కలోకి కూడా తీసుకోమన్నమాట. జ్యోతి బసునే ఢీకున్నాం. అయితే మా గురువు గారిని మామూలు మనిషి అనుకుని విషం ఇచ్చారు. విషం ఇస్తే ఆయన విషం తాగేసి బతికేసరికి బెత్తరపోయారు. ఒక పనికి మాలిన సిబిఐ ఆఫీసర్ ఒకడు ఉన్నాడు అనమాట, వాడు ఆర్జీ శ్రీవత్సవ. అప్పుడు అరెస్ట్ చేశాడు. తర్వాత తెలుసుకుని పాపం ఇప్పుడు మన ఆశ్రమంలోనే సాధువుగా మారిపోయాడు. అది ఇందిరాగాంధీ వాళ్ళ ప్రెషర్ వల్ల ఇవన్నీ జరిగినాయి అనమాట అప్పట్లో. ఇవన్నీ ఇప్పుడు ఏం లేవు. కాబట్టి కలకత్తా గురించి బాగా క్లోజ్గా నాకు తెలుసు. మనం మామూలుగా వెళ్ళినా సరే కలకత్తాలో గుండాగిరి చేసేస్తారు. గ్రూప్గా వెళ్ళాలి మనం, కలకత్తా అంటే అంత ఈజీ కాదు. అటువంటి ఇప్పుడు పరిణామాలు మారే అవకాశం ఉంది కదా, మారిపోయినాయి.
బీజేపీ ప్రభుత్వం రాగానే ఇప్పుడు అన్ని మారిపోయినాయి. అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వచ్చినప్పుడు పోన్లే పాపం మార్పు వస్తుంది కదా, కాంగ్రెస్కి యాంటీ పద్ధతిలో వచ్చింది కదా, యాంటీ కమ్యూనిస్ట్ పాలసీతో అని ఇచ్చారు. ఈమెకేమో అహంకారం పెరిగిపోయింది. 3 టర్మ్స్ పెరిగేసరికి ఆమెకి ఏమైపోయింది అంటే ఇంక నేనే మోనార్క్ అనుకుంది. ముసలితనం వయసు వచ్చేసరికి బాగా చాదస్తం పెరిగిపోయింది. అండ్ అవినీతి, తన సొంత మేనల్లుడే ఇప్పుడు ఆర్జీకార్ యూనివర్సిటీ మెడికల్ యూనివర్సిటీ స్టూడెంట్, వాళ్ళ మెడికల్ డాక్టర్ మా స్టూడెంట్ నా అమ్మాయిని అత్యాచారాలు చేసి చంపడం చూశారు. అక్కడ వాళ్ళ మేనల్లుడే ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేదు, కనీసం ఏదో నామతహా ప్రిన్సిపాల్ని ఏదో ట్రాన్స్ఫర్ చేసి అంతే తప్ప ఏం చేయలేదు. దాంతో ప్రజల మీద, కలకత్తా ప్రజల మీద బాగా పడిపోయింది మమతా బెనర్జీ వేస్ట్ క్యాండిడేట్ అని. అందువల్లనే ఇప్పుడు చూడు బీజేపీ వాళ్ళు ఆ అమ్మాయి ఆర్జీకార్ యూనివర్సిటీ మెడికల్ స్టూడెంట్ వాళ్ళ అమ్మకి సీట్ ఇచ్చారు. సీట్ ఇస్తే ఆవిడ గెలిచింది. సో అక్కడ మమతా బెనర్జీ ఈ ఆర్జీకార్ యూనివర్సిటీ స్టూడెంట్, మెడికల్ స్టూడెంట్ని వాళ్ళ మేనల్లుడు ఇన్వాల్వ్మెంట్ ఉండి చంపేయడం కూడా జరిగింది కదా, అత్యాచారాలు చేసి ఆ గ్యాంగ్ అంతా. సో అది చూసి ప్రజలకి తెలుసుకున్నారు. అందుకే వాళ్ళ అమ్మకి సీట్ ఇచ్చినప్పుడు ఎంపీగా గెలిపించారు. తర్వాత మమతా బెనర్జీ ఆమె అన్ని రాంగ్ స్టెప్సే. ఆమె అప్పుడు కనుక వాళ్ళని ఎన్కౌంటర్ చేయించుంటే అందులో కాస్తన్న సానుభూతి ఉండేది. ఇలా ప్రతి పాలసీలో కూడా మమతా బెనర్జీ చెడుగా మొనార్క్గా బిహేవ్ చేయడము, తన పరపతిని పోగొట్టుకుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి బీజేపీ ఏం చేసింది, ఏమైనా కంట్రోల్ చేయాలి. ప్రజలు కూడా తెలుసుకున్నారు. అసలు కలకత్తా ఎంత గొప్ప సిటీ అంటే, భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ కాలంలోనే అది ఫస్ట్ రాజధాని. అది ఢిల్లీను బాంబే కాదు, కలకత్తా క్యాపిటల్ ఆఫ్ ఇండియా. బ్రిటిషర్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. బ్రిటిషర్లు డెవలప్ చేసిన దాన్ని మన తెలుగు వాళ్ళు వచ్చి, జ్యోతి బసు గారు వీళ్ళు, ఈ మమతా బెనర్జీ వీళ్ళు అందరూ వచ్చి మొత్తం కింద పడగొట్టేశారు. మన సౌత్ ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు మంచి టాప్ లెవెల్లో అయినాయి. అందుకే వాళ్ళు ఏమంటారు, మీ సౌత్ ఇండియాలో మీ ఊర్లు బాగా డెవలప్ అయ్యారండి, మా ఊరు డెవలప్ అయ్యి కింద పడిపోయిన వాళ్ళం మేము, మీరేమో ఏమీ లేదు మీకు. అలాంటిది మీ భూములు ఇవన్నీ కూడా హైదరాబాద్, బెంగళూరు బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు, మీరంతా ఆ సిటీస్ డెవలప్ అయ్యారంటారు. కాబట్టి ఆమె చేసిన పనులన్నిటి మీద కూడా బీజేపీ ఏం చేసింది, మొత్తం అప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఆమె వారసత్వ మూలాలు బంగ్లాదేశ్లో ఉంది. బంగ్లాదేశ్ ముస్లిం అని కూడా అంటారు. మమతా బేగం అంటారు, మమతాజ్ బేగం, మమతా బెనర్జీ కాదు అనమాట. సో అలా అంటారు, మాకు తెలుసు కలకత్తాలో అందరూ అంటుంటారు, వింటూ ఉంటాం. సో ఆమె ఆ పాలసీస్ అన్ని కూడా బంగ్లాదేశ్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నివాసాలు ఇవ్వడము, తర్వాత భారతీయ సంతతిని తగ్గించడము, ఇలాంటివన్నీ చాలా చేసింది ఆమె. ముస్లిం అక్కడ అసలు విచిత్రం ఏంటంటే కలకత్తా ముస్లింసే రివర్స్ అయ్యి ఆమెకు ఓట్లు వేయలేదు. అందువల్లనే బీజేపీ రాగలిగింది. కంట్రోల్ చేశారు. ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఓట్లు పీకేశారు బీజేపీ వాళ్ళని. ఇది తర్వాత అలా చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఆమె ఇప్పుడు ప్రజలే తిరస్కరించారు, ఇంకా భవిష్యత్తు ఉండదు. అండ్ రెండోది ఏంటంటే, ఇప్పుడు ఆమె మీద జరుగుతున్నటువంటి కేసుల మీద విచారణ ఉంటుంది. అండ్ లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనమాట. దాని పద్ధతిలో మన వాళ్ళు చెప్తున్నట్టు చట్టం తన పని తానే చేసుకుపోతుంది అంటారు సినిమా డైలాగులు. రాజకీయ నాయకులు అందరికీ ఒకటే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు. అలా ఆమెని వెళ్ళి జైల్లో పెట్టడం ఖాయం, అందులో డౌట్ లేదు. అంటే బీజేపీ కక్షతో చేయదు, ఆమె చేసుకున్న పనులే. ఆమె తప్పకుండా ఆమెని కర్మ వదలదు. మీరు అన్నట్టుగా కర్మ ఎవరిని వదలదు. ఆ కర్మకు ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళిపోయే టైం వచ్చింది. అండ్ జ్యోతిషపరంగా కూడా మమతా బెనర్జీ సింహరాశికి చెందింది. సింహరాశికి ఇంకా ఇప్పుడు 2 జూన్ 2026 సంవత్సరం నుంచి జైలుకి వెళ్ళే టైం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గురుడు వ్యయంలోకి వచ్చినప్పుడు జైలుకి పంపిస్తాడు. సెక్యూరిటీస్ పెట్టిన ఇతరుల తన మేనల్ని, వీళ్ళని, వాళ్ళందరికీ కూడా బినామీలు చేసి ఇలాగే రకరకాలు చేసిందని. ఇప్పుడు వాళ్ళ మేనల్ని మీద అందుకనే కోడిగుడ్లు టమాటాలు వేసి దాడి చేయడాలు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా. సో గురుడు వ్యయం అనేది 2 జూన్ చూడండి, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మళ్ళీ 2 జూన్ 2027 లోపల ఆమెను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. రావట్లేదు. ఎందువల్లంటే సింహరాశి అష్టమ శని, సప్తమంలో రాహు, వ్యయంలో గురుడు, ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతువు కూడా వ్యయంలోకి వెళ్తున్నాడు. గురు కేతువులు ఇద్దరు కలిసి డిసెంబర్ 5, 2026 సంవత్సరం నుంచి వ్యయంలోకి వస్తారు. తర్వాత శని కూడా అష్టమంలో ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలడు అనమాట. అందువలన ఆమె జైలుకి వెళ్ళడం గ్యారంటీ. అది వ్యక్తిగత కక్షలతో, బీజేపీ రాజకీయ కక్షలతో చేసింది కాదు. ఆమె చేసుకున్నటువంటి కర్మలకి రిటర్న్ దేవుడు ఇచ్చారు అనమాట. సో ఏది ఏమైనప్పటికీ కూడా మమతా బెనర్జీ జైలుకి వెళ్తుందంటారు. 100% జైలుకి వెళ్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.